శ్రావణ శుక్రవారము, ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు అమ్మవారి పూజకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ సందర్భంలో ముఖ్యంగా చేయబడే పూజ వరలక్ష్మీ వ్రతం. ఇది అమ్మవారి కృపను పొందడానికి మహిళలు పాటించే ఒక పవిత్ర వ్రతం. వరలక్ష్మీ వ్రతం నియమాలు: ఉపవాస దీక్ష. వ్రతం చేసే రోజు మహిళలు ఉదయం లేచిన తర్వాత ఉపవాసం చేయాలి. ఉదయాన్నే పసుపు నీళ్లతో స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. ఉపవాసం పూజ పూర్తయ్యే వరకు కొనసాగించాలి. పూజా స్థలంలో పసుపు నీళ్లతో శుభ్రం చేసి అందులో శుభమంగళములు సూచించే ముగ్గు వేయాలి. పూజ కోసం అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, పంచపాత్ర, కలశం, పాలు, నీళ్లు, పుష్పాలు, పండ్లు, దీపం, నైవేద్యం మరియు పూజా ద్రవ్యాలు. వరలక్ష్మి అమ్మవారి కలశ స్థాపన. చైతన్యవంతమైన కలశాన్ని పసుపు గట్టించి పూజ స్థలంలో ఉంచి దానిపై అమ్మవారి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని పెట్టాలి. ఆవాహన. అమ్మవారి ఆవాహన చేసుకోవాలి అంటే అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించాలి. నైవేద్యం. అమ్మవారికి గోధుమలు, పెసరపప్పు, పాయసం, లడ్డులు నైవేద్యంగా సమర్పించాలి. ఆచమన. పూజ సమయంలో ప్రతి దశలో ఆచమన చేయాలి అంటే తులసి నీళ్లు తీసుకుని చేతులు శుభ్రం చేసుకోవాలి. వ్రత కథ వినడం. పూజ చేసిన తర్వాత వరలక్ష్మీ వ్రత కథను శ్రద్ధగా వినాలి లేదా చదవాలి. ఈ కథను వినడం లేదా చదవడం వ్రతాన్ని పూర్తి చేసే విధానం. ముత్తైదువులకు హారతి ఇచ్చి బొట్టు పెట్టడం. పూజ అనంతరం ఆహ్వానిత ముత్తైదువులకు హారతి ఇచ్చి బొట్టు పెట్టి కంకణాలు కట్టించి దీవించాలి. దీపారాధన. చివరగా దీపారాధన చేయాలి. దీపం వెలిగించి అక్షింతలు వేసి అమ్మవారికి నమస్కరించి క్షమాపణలు చెప్పాలి. వ్రతం పూర్తయిన తర్వాత ఉపవాసం ముగించాలి. పూజ సమయంలో చేసిన ప్రసాదాలను మరియు అన్నదానాలు పంచాలి. ఈ వ్రతం వలన మహిళలు ఆరోగ్యంగా ఉండి సుఖసంతోషాలతో జీవిస్తారని నమ్మకం ఉంది. ఈ విధంగా శ్రావణ శుక్రవారంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ద్వారా అమ్మవారి ఆశీస్సులు పొందుతారు.